నీ యొద్దకు వచ్చి నేను ఆశీర్వదించడానికి వాగ్దానం వచ్చింది. ఈ వాగ్దానంలో నాకేం అర్థం కాదు. ఆశ్రయిస్తా ఉంటానే దేవుడు అని అప్పుడు డిక్షన్ అయిపోతాను. జనవరిలో పోయినా అంతే, ఇంకా ఫిబ్రవరిలో పోలే. ఆ జనవరిలో మా నాన్న చనిపోయాడు. అంటే నాకు ఆ బాధ ఎక్కువైపోయింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత కాలంలో వచ్చిన డిక్షన్ నిలబడి అప్పుడు నేను మా ఆయన చెప్పేట వద్దు నేను మానేసాను అన్నాడు. అంతకన్నా ముందు సంవత్సరము కడపలేకపోతాను. అప్పుడు పోతాను డిక్సన్లో వచ్చేసరికి ఇక్కడ జీతం ఎక్కువ, ఛార్జీ లేవు, భోజనాలు పెడతారు. అక్కడ మానేసి వెళ్ళిపోతా వచ్చిన. ఇప్పుడేమో కాళ్ళ నొప్పులు వచ్చి ఏడవడం మానేసిన. అప్పుడు నేను ఒకటే ముగ్గురికి ఉండేదాన్ని పోగొట్టుకున్నా. ఇంటికి వచ్చి ఇది కూడా పోగొట్టుకున్నా. మా ఆయన ఒక్కడ చేయాలి, ఇంట్లో ఇబ్బంది పోతాను. నాకు అది భలే దిగులేదు. ఆలోచన చేసి చేసి కాళ్ళు చేతులు స్వచ్ఛపడిపోతాను. ఒకటే ప్రార్థన చేసుకుంటాను. ఈసయ్య నాకు అదే బాగుంది, అప్పుడు ముందు వైపునే బాగుంది, నా కారణకు వచ్చినట్లు సాయం చేయని ప్రార్థన చేసుకుంటాను. కానీ ఆ సార్ అసలు ఒప్పుకోడు. చాలా సార్లు నువ్వు చెప్పకుండా పోయినావు, మానేసిపోయినావు. మళ్ళీ ఒకసారి ఫోన్ చేసినా నేను, రకాలు ఉంటే చెప్పండి సార్ వచ్చా అని. అవసరమైతే చెప్తాను అమ్మా, నువ్వు బుద్ధి పుట్టినప్పుడు మానేసిపోయి మళ్ళీ ఇప్పుడు రావాలంటే ఎటో చదువు అని అన్నాడు. నేనైతే దేవుడికి అయితే చెప్పుకుంటాను. అది కాకుండా ఏదైనా చూడు, అదైతే బాగుంటుంది, నాకు టైమింగ్ బాగుంటుంది, ఇంట్లో అన్ని పనులు చేసుకుని పోవచ్చు, వాడు బాగా ఫ్రీగా ఉంటానని దేవుని చెప్పుకుంటూ వచ్చిన. మళ్ళీ ఒకసారి ఇంట్లో ఇంకా ఇదే మీద నాకైతే మనసులో నాకు అదే ఉంటే బాగుంటుంది. నేను ఏదైనా నేను చేయలేనేమో, నాకు బాగా అలవాటు అయింది, ఆ పని అంతా నాకు వచ్చని అనుకుంటాను నేను. ఇంకా అప్పుడు ఇంట్లో స్త్రీల గుడిగా పెట్టుకున్నా. అప్పుడు అక్క ఏం కావాలి, దేని గురించి ప్రార్థన చేయాలనింది. అంటే నాకు జాబ్ కావాలి అని చెప్పిండే సరే రేఖ అని జాబ్ గురించి ప్రార్థన చేసింది. ఇంకేం కావాలంటే మా ఆయన ఉన్నాడు, మా ఆయన మా మధ్య వాళ్ళు కూడా కోవిడ్ పోతే దాని గురించి కూడా చేయక అని చెప్పిన. ఇంకా అప్పుడు సిస్టర్ మీటింగ్ ప్రార్థన చేసిన వారానికి ఆ సారే ఫోన్ చేసిండు. ఫోన్ చేసి ఇట్లా జాబ్ ఉంది మా వచ్చావా అన్నాడు. సరేలే సార్ వచ్చా అని పోయిన మరుసటి రోజు. అప్పుడు ముందు నాకు 8,000 ఇచ్చాను నేను. పోయింటే ఏమ్మా ఎంత కావాలి జీతం అన్నాడు. 9,000 ఇవ్వండి సార్ అన్నా. సరేలేమ్మా అన్నాడు. తర్వాత మళ్ళా నేను వచ్చేసరికి ఇక్కడ చిట్టన్న వేరే జాబ్ ఉందమ్మా చేసావా అన్నాడు. మొన్న నేను అది పోతానన్నా, వాళ్ళు ఫస్ట్ పోయి వచ్చినా మళ్ళీ సారే ఫోన్ చేస్తామన్నాడు. ఇంక నేను ఆడ మానుకోలేనా, మళ్ళీ మానుకుంటే నాకు విలువపోతుందని చెప్పిన. సరేమ్మా నీ ఇష్టం అన్నాడు. ఈ మాట మళ్ళీ చెప్పిన సార్ అట్లా నాకు వచ్చింది సార్, నాకు 10,000 ఇస్తారు అంటే, సరేమ్మా అదే 10,000 నీకు ఇస్తాలే, నువ్వు ఈయన నీకేం ఇబ్బంది లేదు అన్నాడు. సరే సార్ అన్నా. ఈ విధంగా దేవుడు నాకు జాబ్ లేదని మరి ఎంతో దిగులు పడుతూ వచ్చినానేమో. అయితే దేవుడు నాకు నీ ఎదురుకు వచ్చి నేను ఆశ్రయిస్తాను. ఆ సారే అసలు చాలా కఠినస్తులు. ఆ సారు ఏమో ఒక మాట అంటే పడేవాడు కాదు. అటువంటి సారు మనసు మార్చి నాకు మళ్ళీ అక్కడనే జాబ్ ఇస్తూ వచ్చిండు. ఈ విధంగా దేవుడు నా జీవితంలో నా యొక్క టెన్షన్స్, మరి ఇక దిగులు ఏంటంటే విచారం, కడుపులో కూడా కనీసం తిని కూడా నాకు మనసు ఒప్పేది కాదు. ఎటైతే ఏమో ఇంట్లో నేను ఒక్కడు చేయాలి, మరి పనులు లేకపోయినా ఏమైతుందో అనుకోని టెన్షన్ పడేదాన్ని. అయితే దేవుడి వల్ల దేవుడు మన అక్కనే నాకు జాబ్ ఇచ్చిండు. మరి నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. మరి మా ఆయన కూడా కొంచెం ఆరోగ్యం బాగాలేదు, ఆయన కూడా ఏదో జాబ్ వచ్చేటట్లు. మా మహేష్, మా అన్న సురేష్ కోవిడ్ వాళ్ళ డబ్బులు కట్టారు. అయితే ఆ డబ్బులు మళ్ళీ వెనక్కి రాలేదు. వీళ్ళైతే కోవిడ్కి పోలేదు. మరి ఆ డబ్బులు అంతా 5 లక్షల్లో మన ఉంది లెక్క. ఆ లెక్క కూడా వాళ్ళు మళ్ళీ తిరిగి ఇచ్చేటట్లు మీకు కుటుంబ ప్రార్థనలో నా కుటుంబంలో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్ గారికి నేను పొందనాను. ఎవరైనా 2 నిమిషాలు దేవునికి మహిమ